నువ్వు మొగోడు అయితే ఆ ఆరుగురితో రాజీనామా చేపించి మళ్ళా ఎలక్షన్ లో పోటీ పెడి గెలిపించుకొని పార్టీల ద్వారా గెలిపించుకొని పార్టీ జనం మీద నువ్వు మొగోడు అయితే ఛాలెంజ్ చేస్తావు. సిగ్గు లేకుంటే ఇంకా మళ్ళీ ఏ విధంగా మాట్లాడుతున్నావు? నీకు సిగ్గు చెర ఉందా? సిగ్గు చెర ఉందా? నీకేమైనా మాట్లాడడానికి ఇలాంటి హక్కు లేదు. నీకు ఏ మాత్రం కూడా నైతికంగా కానీ ఏ విధంగా కానీ మారాలి కానీ నీకు ఇలాంటి హక్కు లేదు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అనే ఒక మోసం తోటి 420 చీటింగ్ హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అని చెప్పి కేటీఆర్ ముఖ్యంగా ఆరోపించారు. కామెర్లు వచ్చినోనికి పసకలు అంటారు కదా, కామెర్లు వచ్చినోనికి ఎవరిని చూసినా కానీ పచ్చగా కనబడతారు. ఇచ్చిన హామీని ఏ ఒక్కరు కూడా అమలు చేయండి. టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ మూట ఎన్నికల ప్రచారంలో ఒక ఆరోపణ చేసింది. పల్లె రాజశేఖర రెడ్డి అయితే మరిన్ని ఎక్కువ డబ్బులు జనగం ప్రజల నుంచి దోసుకుపోయి కేసీఆర్కి ఇస్తాడు